ఫార్ములా ఈ కార్ రేస్ లో మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7వ తేదీన విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా నోటీసులు జారీ చేయగా వారిని జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని తెలిపింది. ఏసీపీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేస్తోంది. ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఇప్పటికే గుర్తించిన ఈడీ ఎఫ్ఈఓకు 55 కోట్ల రూపాయల నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ లో మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు నడి తెలుసుకుందాం. మధు, చెప్పండి, ఈడీ నోటీసులు జారీ చేసింది. 7వ తారీఖున, జనవరి 7వ తారీఖున విచారణకు రావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ మొత్తం ముగ్గురికి ఈ నోటీసులు అయితే జారీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జారీ చేసినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఈ నోటీసులలో సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డిలకు, అదేవిధంగా కేటీఆర్, వీళ్ళ ముగ్గురికి కూడా నోటీసులు అయితే సర్వ్ చేయడం జరిగింది. జనవరి 7న తమ ఎదుట హాజరు కావాలంటూ కూడా కేటీఆర్ కు ఫార్ములా ఈ కార్ రేస్ లో అయితే నోటీసులు సర్వ్ చేశారు. అదేవిధంగా జనవరి 2, 3 తేదీలలో వచ్చేసి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎన్ఎల్ రెడ్డిలో హాజరు కావాలంటూ కూడా ఈ నోటీసులో పేర్కొనడం జరిగింది. ఏసీపీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద విచారణ చేపట్టినటువంటి ఈడీ అధికారులు శ్రమ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఈఓకు 55 కోట్ల నగదు బదిలీ జరగడం, ఆర్థికపరమైనటువంటి అవకతవకలు జరిగినట్టుగా ఈడీ భావిస్తుంది. ఇందులో భాగంగానే ఈ నోటీసులు అయితే సర్వ్ చేశారు. రైట్ నౌ ఏం జరగబోతుంది? జనవరి 7న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట కేటీఆర్ హాజరు కావాలి. అదేవిధంగా జనవరి 2, 3 తేదీలలో వచ్చేసి ఒకరు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అయిన బిఎల్ఎన్ రెడ్డిలు కూడా హాజరు కావాలి. అయితే హాజరవుతారా లేకపోతే కోర్టు నుంచి ఏదైనా పర్మిషన్ తీసుకుంటారా అనేది చూడాలి. ఎందుకంటే ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ కూడా తీసుకున్నారు. ఇది నెల 31వ తేదీ వరకు కూడా ఆ ముందస్తు బెయిల్ అయితే అమలులో ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు దాఖలు చేసినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో వాళ్ళ ప్రకారము ఇంకా ఈడీ నమోదు చేసినటువంటి కేసు మీద కేటీఆర్ హైకోర్టుకి వెళ్తారా లేకపోతే ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఇంకా టైం ఉంది, అంటే జనవరి 7th కాబట్టి ఇంకా టైం ఉన్న నేపథ్యంలోనే చాలా కీలకం. ఎందుకంటే జనవరి 7వ తేదీన ఈడీ ఎదుట హాజరవుతే అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్న నేపథ్యంలోనే మరి హాజరవుతారా లేదా అని చూడాలి. దానికంటే ముందు 2, 3వ తేదీలలో ఇద్దరు అధికారులు హాజరైన తర్వాత జరగబోయేటటువంటి ఒకవేళ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మిగిలిన కేటీఆర్ కూడా అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. అయితే ఎఫ్ఏఓకు 55 కోట్ల రూపాయల నగదు బదిలీ అనేది ఆర్థిక పరమైన అవకతవకలకు పాల్పడినట్లే అని చెప్పి కూడా ఈడీ భావించిన నేపథ్యంలోనే ఈ కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. మరి ఈడీ ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఫర్దర్ గా? అంటే ఇప్పుడు ఒకటి అంటే ప్రధానంగా శ్రమ ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో శ్రమ నిబంధనలు ఉల్లంఘించారు అనేటటువంటిది ఈడీ గుర్తించింది. సో శ్రమ ఉల్లంఘన ఎలా జరిగింది, 55 కోట్ల రూపాయల నగదు ఏదైతుందో ఆ నగదు మొత్తం కూడా ఏ విధంగా అనుమతి తీసుకుని వాటినన్నింటినీ కూడా వాటన్నింటినీ కూడా మంజూరు చేశారు. మొత్తం ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా బయటకు రావాలి. ఇవన్నీ బయటకు రావాలంటే ఖచ్చితంగా అరవింద్ కుమార్, అప్పట్లో అరవింద్ కుమార్ కీలకం కాబట్టి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలు వాళ్ళు నోట్ చేసి మాట్లాడితే తప్ప దేశం బయటకు రాదు. ఒకవేళ ఈ మొత్తం వాళ్ళిద్దరి విచారణలో అవసరం అనుకుంటే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే మాత్రము ఖచ్చితంగా 7వ తేదీన జనవరి 7న జరగబోతున్నటువంటి విచారణ కేటీఆర్ కు అరెస్టా లేదా అనేది మాత్రం కీలకంగా మారబోతుంది. అయితే అరవింద్ కుమార్ చెప్తున్నారు, మంత్రి చెప్పిన నేపథ్యంలోనే నిధులను విడుదల చేయడం జరిగింది అని చెప్పి కూడా కదా. ఎవరు చెప్పినా ఏం చేసినా కానీ అక్కడ ఒకటి కీలకం, ఏదైతే అప్పుడు మంజూరు చేసినటువంటి నిధులు ఉంటాయో ఆ నిధులను అప్పటి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి నాయకులు
ప్రభుత్వం తరఫున నాయకులు చేసినప్పటికీ ఒక అధికారిగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మరి అధికారిగా ఎందుకని తప్పులు చేశారు అనేది కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. సో ఇక్కడ ఏం జరిగినా ఎవరు చేసినా ఏం చేసినా కానీ ఒకటే, జరిగిందా లేదా, సో ఫాల్స్ అనేది జరిగిందా లేదా అనేది ఒకటి మాత్రమే తెర మీద. కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని ఇప్పుడు పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా కూడా అధికారి ప్రమేయం ఉంది అని తెలిస్తే మాత్రం అధికారికి మీద ఆల్రెడీ కేసు నమోదు చేశారు కాబట్టి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. రైట్, థ్యాంక్ యూ మధు.